హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ప్రెప్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం ద హిందూలో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ యొక్క అనాలిసిస్ చూద్దాం. మోస్ట్లీ షార్ట్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. టోటల్గా 6 ఆర్టికల్స్ ఉన్నాయి. ముందు మన ఎడిటోరియల్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఎడిటోరియల్ ఏంటంటే, ద నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ విల్ హ్యావ్ ఎ టాస్క్. ఇది ఒక ఎమినెంట్ పర్సనాలిటీ నుంచి వచ్చింది. ఎవరు అంటే ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ దువ్వూరి సుబ్బారావు గారి నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే ఇది జిఎస్ పేపర్ 3 సిలబస్ రిలేటెడ్. సో అందుకే నేను ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మనం ఎస్ఏలో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ పేపర్ 3 ఆన్సర్ రైటింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్ దిస్. ఫినాన్స్ కమిషన్ గురించి మనకి ముందుగా తెలియాలి. ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పడిన ఒక బాడీ అనమాట. దీని గురించి మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280లో చెప్పడం జరిగింది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ట్యాక్సెస్ ఆర్ నాన్ ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ అయిన మనీ, రెవెన్యూ స్టేట్స్కి సెంటర్కి ఎలా, అంటే స్టేట్స్ సెంటర్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, అలాగే అమాంగ్ ద స్టేట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే రికమెండేషన్ అన్నది ఫినాన్స్ కమిషన్ చేస్తుందన్నమాట. ఫినాన్స్ కమిషన్ కరెంట్గా ఏది ఉంది అంటే 15th ఫినాన్స్ కమిషన్ ఉంది. దీని ప్రకారం 41% షేర్ అన్నది స్టేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అది 42% ఉన్నది, కానీ అది 41కి చేంజ్ అవ్వడం జరిగింది. ఎందువల్ల అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి యూటీగా మారడం వల్ల. అమాంగ్ ద స్టేట్స్ ఏ బేసెస్ మీద జరుగుతుంది అంటే, ఇన్కమ్ డిస్టెన్స్, అంటే ఈచ్ స్టేట్కి పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చేంజ్ అవుతుంది. ఎంత చేంజ్ ఉంది అన్న దాని బేస్ మీద, ఇన్కమ్ డిస్టెన్స్ మీద, అలాగే పాపులేషన్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ డిసిప్లిన్, ట్యాక్స్ ఎఫర్ట్, ఫిజికల్ కెపాసిటీ డిసిప్లిన్, ఏరియా, ఫారెస్ట్ కవర్, ఇవన్నిటిని బేస్ చేసుకొని అమాంగ్ ద స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో కాంపోజిషన్ చూసినట్లయితే ఫినాన్స్ కమిషన్ 5 మెంబర్ బాడీ, ఒక చైర్పర్సన్ అలాగే 4 అదర్ మెంబర్స్ ఉంటారు. చైర్పర్సన్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి అంటే హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆన్ పబ్లిక్ అఫైర్స్. అలాగే అదర్ 4 మెంబర్స్కి కూడా మెన్షన్ చేశారు. వన్ షుడ్ బి అ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ అండ్ అదర్ షుడ్ హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్ ఆన్ ఫినాన్సెస్ అండ్ అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ ఫినాన్షియల్ మ్యాటర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అలాగే స్పెషలైజేషన్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఎకనామిక్స్ స్టడీ చేసి ఉండాలి. తర్వాత ఫస్ట్ ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరంటే శ్రీ కేసీ నియోగి అనమాట. నేను కరెంట్ 15th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ నేమ్ అయితే నోట్ చేసుకోలేదు, సారీ ఫర్ దట్. మీరైతే నోట్ చేసుకోండి, ఒకసారి చూడండి. తర్వాత ఈ ఎంటైర్ ఎడిటోరియల్ని మనము ఒక సింగిల్ లైన్లో ఏంటి అని తెలుసుకోవాలి అంటే, 16th ఫినాన్స్ కమిషన్ రాబోతుంది. దానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏం ఛాలెంజెస్ అనేదే ఇక్కడ మెయిన్ థీమ్ అనమాట. సో 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డిమాండ్ గురించి మాట్లాడారు. డెఫినెట్గా స్టేట్స్ ఎక్కువ షేర్ డిమాండ్ చేస్తాయి అంటున్నారు. చేసినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. సో అవి తగ్గించుకొని స్టేట్స్కి ఇవ్వడం అన్నది వీలు కాదు, కాబట్టి ఇది జరగదు అంటున్నారు. అలాగే పాపులేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే, పెనాల్టీ ఫర్ ద గుడ్ పర్ఫార్మెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్, ఎందుకంటే ఇది ఒక డిబేట్ జరుగుతుంది ఇక్కడ, ఏ సెన్సస్ ఆధారంగా ఇది జరుగుతుంది అని. 1971 సెన్సస్సా లేకుంటే 2011 సెన్సస్సా అని. 1971 సెన్సస్ ప్రకారం జరిగినట్లయితే ఏ స్టేట్స్ అయితే పాపులేషన్ కంట్రోల్ ఎఫెక్టివ్ మేనర్గా ఇంప్లిమెంట్ చేశాయో వాటికి నష్టం జరుగుతుంది. అలాగే ఒకవేళ 2011 సెన్సస్ ప్రకారం చేసినట్లయితే, నేను రివర్స్ చెప్పాను. 1971 సెన్సస్ ప్రకారం చేసినట్లయితే కొన్ని స్టేట్స్ ఏవైతే చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్నాయో అవి డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటాయి. అలా కాకుండా 2011 ప్రకారం చేసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసాయో పాపులేషన్ కంట్రోల్, ఆ స్టేట్స్ నష్టపోతాయి అన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే సదర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ని బాగా చేశాయన్నమాట. అవి ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ జరిగినట్టయితే రెవెన్యూ, ఇవి డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాయి అంటున్నారు. ఇదొక డిబేటబుల్ క్వశ్చన్. తర్వాత ఫిజికల్ ఇన్కెపాసిటీ అండ్ ఫిజికల్ ఇర్రెస్పాన్సిబిలిటీ.
ఇదేంటంటే అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా కొన్ని స్టేట్స్కి స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ అన్న రూపంలో ఇంకొంచెం షేర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మినిమం రన్నింగ్ కోసం గవర్నమెంట్ ఇది ఈ ఇచ్చే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫేర్గా ఎఫెక్టివ్గా జరుగుతుందా లేదా అన్నది క్వశ్చనబుల్. ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ చేస్తున్నట్లయితే ఏవైతే ఆ స్టేట్స్ రిసీవ్ చేసుకుంటున్నాయో వాటికి ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ రావడం చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఏంటంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం, ఎలాగూ వస్తుంది కదా గ్రాంట్ అన్నట్టుగా ఉండడం అన్నది నాట్ రికమెండబుల్. అలా చేయడం కంటిన్యూ చేయడం అనేది ప్రాబ్లమాటిక్. ఎందుకంటే వేరే స్టేట్స్ గ్రాంట్స్ అయితే ఏవైతే రావో ఆ స్టేట్స్ అబ్జెక్ట్ చేయొచ్చు వీటిని అని. తర్వాత రీజనల్ డిస్పారిటీస్. కొన్ని స్టేట్స్ ఎకనామిక్ వేలో బాగా ప్రాస్పరస్గా ఉన్నాయి, కొన్ని స్టేట్స్ లేవు. దీంట్లో కూడా సదర్న్ అండ్ నార్థన్ స్టేట్స్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సదర్న్ స్టేట్స్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, సోషల్ ఇండికేటర్స్ కానీ, రూల్ ఆఫ్ లా, అన్నీ బాగా ఉన్నాయి, దానివల్ల ప్రాస్పరస్గా ఉన్నాయి. బట్ నార్థన్ స్టేట్స్లో కొన్ని అలా లేవు. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మోస్ట్లీ ట్యాక్స్ ఇవన్నీ బాగా ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఎక్కువ మనీ అన్నది వెళ్తుంది గవర్నమెంట్కి. సో ఈ మనీని నార్థన్ స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అవి అంతా పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా ఇండిఫరెన్సెస్ వస్తే కనుక అది రీజనల్ డిస్పారిటీ ఇంకాస్త ఎక్కువ పెంచే ఛాన్సెస్ ఉంది అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే సెస్ అండ్ సర్చార్జెస్, ఇవి అడిషనల్ అమౌంట్స్ అనమాట, ఛార్జెస్ అనమాట. ట్యాక్స్ కాకుండా అడిషనల్గా తీసుకునే వాటిని సెస్ అండ్ సర్చార్జెస్ అంటారు. ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెస్ అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద కలెక్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్ ఆర్ ఎడ్యుకేషన్ సెస్, ఇలా ఒక పర్పస్ అంటే ఈ సెస్ పేరుతో కలెక్ట్ చేసిన మనీ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ పర్పస్కి మాత్రమే యూస్ చేస్తారు. సర్చార్జ్ అంటే అలా కాదు, అడిషనల్గా రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఇంపోజ్ చేసేది సర్చార్జ్. ఇవి స్టేట్స్తో పంచుకోవాలి, బట్ ఈ సెస్ అయితే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ రైటర్ ఏమన్నారంటే ఈ మెథడ్ ఏదైతే ఫాలో అవుతున్నారో ట్యాక్సెస్ పంచకుండా సెస్ ఆర్ సర్చార్జెస్ ఇంపోజ్ చేసి ఎక్స్ట్రా మనీ ఏదైతే జనరేట్ చేస్తున్నారో రెవెన్యూ అది లిమిట్ చేయాలి. అలా చేయకపోతే స్టేట్స్ ఏం ఫీల్ అవుతాయంటే చీటింగ్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండిపోతుంది కానీ స్టేట్ గవర్నమెంట్స్కి అది షేర్ చేయరు కదా, అందుకని ఇది లిమిట్ చేయాలి అని అంటున్నారు. తర్వాత ఫ్రీబీస్ గురించి డెఫినెట్గా మాట్లాడారు. ఫ్రీబీస్ అన్నది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా మనం చూడడానికి వచ్చింది. 2022లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో దీని గురించి డెఫినెట్గా క్వశ్చన్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని గురించి ఇంకొంచెం ఎక్కువగా చూడడం కూడా బెటర్. మేబీ ఇది కూడా ఆన్సర్ రైటింగ్లో అలాగే ఎస్ఏలో కూడా యూస్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫ్రీబీస్ గురించి ఏం చెప్తున్నారంటే మనకి ఉన్న డైవర్సిటీ ప్రకారం మన కంట్రీలో, అలాగే డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీస్ డిఫరెన్సెస్ వల్ల కానీ ఇంకా చాలా డైవర్స్ కదా, అలాగే చాలా డిఫరెన్స్ కూడా ఉన్నాయి. వీటిలో కొంతమందికి వల్నరబుల్ పీపుల్కి మనం ఇటువంటివి తీసుకురావడం ఫ్రీబీ రూపంలో చాలా ఇంపార్టెంట్. బట్ అవి టోటల్గా ఎంటైర్ ఫినాన్స్ని దెబ్బతీసేటట్టు మాత్రం ఉండకూడదు అన్నది ఇక్కడ కన్వే చేయాలనుకున్నారు మెసేజ్. సో గైడ్లైన్స్ అండ్ మెకానిజం అన్నది ఒకటి తీసుకురావాలి దీన్ని కొంచెం రిస్ట్రైన్ చేయడానికి అని ఒపీనియన్ అన్నది కన్వే చేశారు ఇక్కడ. సో టోటల్గా ఈ ఆర్టికల్లో రైటర్ అన్నది 15th అయిపోతుంది, 16th ఫినాన్స్ కమిషన్ వస్తుంది కదా, దానికి టఫ్ టాస్క్ ఉంది బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఎడిటోరియల్ చూద్దాము. మేల్ సెంట్రిక్ మెడిసిన్ ఈజ్ ఎఫెక్టింగ్ విమెన్స్ హెల్త్. ఈ ఎంటైర్ ఎడిటోరియల్ని మనం ఒక షార్ట్ థీమ్ ఏంటి అని అర్థం చేసుకోవాలి అనుకుంటే, క్లినికల్ ట్రయల్స్ స్టేజ్ నుంచి విమెన్ సెంట్రిక్ అప్రోచ్ లేకపోవడం వల్ల
చాలా డ్రగ్స్ డోసెస్ డిఫరెంట్ యాక్షన్ చూపిస్తున్నాయి విమెన్ బాడీ మీద. దానివల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ అందట్లేదు. ఈవెన్ డివైజెస్ కూడా డయాగ్నోసిస్కి యూజ్ చేసే డివైజెస్ కూడా మేల్ సెంట్రిక్గానే డెవలప్ చేస్తున్నారు. సేమ్ ఎఫెక్ట్ అవుతుంది విమెన్స్ హెల్త్ దీనివల్ల అని అంటున్నారు. సో ఇది మెయిన్ థీమ్. సో దీనికి రిలేటెడ్ కీ పాయింట్స్ మాత్రం నేను నోట్ చేసుకున్నాను, ఒకసారి అది చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంతవరకు సరిపోతుంది. సో ఫస్ట్ చూస్తే జెనరిక్ డిస్పారిటీ ఉంది క్లినికల్ ట్రయల్స్లో కూడా అని అంటున్నారు. అండ్ తర్వాత జెనరిక్ డ్రగ్స్, ఈ జెనరిక్ డ్రగ్స్ యొక్క యూసేజ్ అయితే ఎక్కువ ఉంది. సేమ్ డోస్ ఆఫ్ డ్రగ్ మెన్ బాడీ మీద ఒకలాంటి రియాక్షన్ చూపిస్తుంది, అలాగే విమెన్స్ బాడీ మీద ఒకలాంటి రియాక్షన్ చూపిస్తుంది. ఇది ఎందుకు? సో ఇలా రియాక్షన్ డిఫర్ అవ్వడం వల్ల మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందట్లేదు, విమెన్కి ప్రాపర్ ట్రీట్మెంట్ అందట్లేదు అన్నది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే పర్టికులర్గా ఒక డిసీజ్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ మెంటల్ హెల్త్ గురించి తీసుకున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ అన్న డిజార్డర్స్ మెన్తో కంపేర్ చేస్తే విమెన్కి ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి టైంలో వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ డోసెస్ డిఫర్ వల్ల వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందట్లేదు. పైగా వాళ్ళ హెల్త్ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మెంటల్ హెల్త్ అన్నది ఏదైనా మామూలుగా మనకి కంటికి కనిపించేదైతే మనం ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఇది చాలా సైలెంట్ కిల్లర్ అనమాట మెంటల్ హెల్త్కి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కానీ. సో ఈ ఇష్యూస్ ఉన్నాయన్నది డయాగ్నోసిస్ చేయలేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. డయాగ్నోసిస్ చేసిన తర్వాత కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు ఇక్కడ. తర్వాత ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫండింగ్. సెక్స్ స్పెసిఫిక్ ఇల్నెస్ మీద ప్రాపర్ రీసెర్చ్ చేయట్లేదు. ఒకవేళ రీసెర్చ్ జరుగుతున్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే ఉన్నాయి అనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, అలాగే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా అవ్వచ్చు, వాటి మీద ప్రాపర్ రీసెర్చ్ జరగట్లేదు. ఒకవేళ జరుగుతున్నప్పటికీ వాటికి ప్రాపర్ ఫండింగ్ కూడా ఉండట్లేదు అన్నది ఇంకా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత పాలసీ ఇంటర్వెన్షన్ గురించి ఏం చెప్పారంటే ఇది యాజ్ ఎ కంక్లూజన్ చెప్పారు. ఎలాగో G20 ప్రెసిడెన్సీ ఈసారి ఇండియాది కాబట్టి ఒక ఆపర్చునిటీ ఉంది. ఎందుకు అంటే ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో విమెన్స్ హెల్త్కి రిలేటెడ్ ఈ ఇష్యూని, దీని గురించి పాలసీ ఇంటర్వెన్షన్కు ఉన్న ఇంపార్టెన్స్ని చెప్పడానికి అని ఈ ఎడిటోరియల్ కంక్లూడ్ చేశారు. సో నెక్స్ట్ చూద్దాం, స్ట్రెంథనింగ్ ద ICDS స్కీమ్. ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇది 1975 నుంచి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నది. సో దీని ద్వారా ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ అన్నది ఇస్తారు, అండ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా సపరేట్గా ప్రొవైడ్ చేస్తారు. ఇమ్యూనైజేషన్ అంటే వ్యాక్సిన్స్ ఇస్తారు. అలాగే హెల్త్ చెకప్స్ జరుగుతాయి అండ్ రెఫరల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవుతున్నారు. ఎవరంటే ఇన్ఫాంట్స్, చిన్న పిల్లలు, బేబీస్, అండ్ అలాగే ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. ఈ ముగ్గురు కూడా బెనిఫిట్ అవుతున్నారు. ఎలా అంటే మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాలోపం అన్నది తగ్గుతుంది, అలాగే డెత్ రేట్ తగ్గుతుంది, మార్బిడిటీ కూడా తగ్గుతుంది. సో ఈ రకంగా ఇదొక బెస్ట్ మెథడ్ అనమాట. ఇది అంటే 1975 నుంచి యూజ్ చేస్తున్నప్పటికీ అంగన్వాడీ అన్నది ఒక పెద్ద నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా మనకి స్టిల్ సమ్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. ఆ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే దానివల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన అప్రోచ్ అన్నది మారాలి టువర్డ్స్ దిస్. ఆ అప్రోచ్ని రీఅసెస్మెంట్ చేసి మార్చుకోవాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఉంది అంటున్నారు. సో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అంగన్వాడీ రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్, అంటే 2 బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటి అంటే ఒకటి వర్క్ లోడ్ ఎక్కువ ఉంది వాళ్ళది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందులో ICDSలో, బట్ వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది అండ్ అలాగే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాము, వాటికి సొల్యూషన్స్ కూడా దీంట్లోనే మెన్షన్ చేశారు ఏంటవి అని. సో వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయిన దానికి సొల్యూషన్ ఏంటంటే అడిషనల్గా వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవడం. సో దీనివల్ల ఏంటంటే బెటర్ అవుట్కమ్ వస్తుంది. అంటే వాళ్ళకి వర్క్ లోడ్ తక్కువ ఉంటే వాళ్ళు బెటర్ పర్ఫామ్ చేయగలరు అన్నది ఇక్కడ మెయిన్. తర్వాత బెనిఫిట్స్. సో రిక్రూట్ చేయడం వల్ల కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ కూడా బెనిఫిట్స్ అన్నది కాస్ట్ కన్నా ఎక్కువగా ఉన్నాయి చూడడానికి. అండ్ అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక రూరల్
రూరల్ ఏరియా నుంచి వచ్చిన విమెన్కి జాబ్ ఆపర్చునిటీ అన్నది అంగన్వాడీ రూపంలో ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా చాలా బెటర్ అవుతుంది అన్నది ఇక్కడ ఇంకో పాయింట్. తర్వాత లిమిటేషన్స్ ఏమున్నాయి, ఇది వర్క్లోడ్కి రిలేటెడ్ దాని సొల్యూషన్. లిమిటేషన్స్ ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ అన్నది డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఐసిడిఎస్ అన్నది సెంటర్ స్పాన్సర్ చేస్తుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అది ఎలా ఎలా వర్కింగ్ అన్నది స్టేట్ డిసైడ్ చేస్తుంది. సో ఒక స్టేట్ ఇంకో స్టేట్కి చాలా డిఫర్ అవుతూ ఉంటుంది. సో స్కిల్ సెట్ కూడా డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాగా ప్రాస్పరస్ స్టేట్ అనుకుందాం, ఆ స్టేట్లో ఉన్న టెక్నాలజీ, ఆ స్టేట్లో ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదంతా డిఫర్ అవుతుంది. వేరాజ్ ఇంకో స్టేట్ కంపారిటివ్లీ కొంచెం తక్కువ డెవలప్ అయిన స్టేట్ని చూస్తున్నట్లయితే వాళ్ళ స్కిల్ సెట్ వీళ్ళ స్కిల్ సెట్ అన్నది డిఫర్ అయిపోతుంది. సో ఇది అంటే స్కిల్స్ అనేది వేరీ అవుతుంది కాబట్టి అది యూనిఫామ్గా చేయడమో లేకుంటే తక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళకి బెటర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి దాన్ని పెంచడమో చేయడం జరగాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు వర్క్ చేసే ఏరియా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని చోట్ల చాలా వర్స్ట్గా ఉన్నాయి. వాటిని కొంచెం బెటర్ చేస్తే వాళ్ళకి ఒక మోటివేషన్, ఎవ్రీడే మోటివేషన్లా ఉంటుంది. అండ్ వాళ్ళు ఇంకొంచెం బెటర్ పర్ఫామ్ చేస్తారు అల్టిమేట్లీ. తర్వాత శానిటేషన్ ఫెసిలిటీస్, వర్క్ మాత్రమే కాదు వాళ్ళకి డిఫరెంట్, ఈ శానిటేషన్ కూడా కొన్ని చోట్ల బాత్రూమ్స్ కూడా ఉండట్లేదు. వాళ్ళు వర్క్ చేసే చోట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి కుదరట్లేదు. సో ఇవి కూడా ప్రొవైడ్ చేయాలి. ఇవి కాకుండా ఈ ఎడిటోరియల్లో మెన్షన్ చేయకుండా ఇంకోటి మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసే ఒక నోబెల్ కాజ్ గురించి వాళ్ళకి అర్థమయ్యే చెప్పాలి. సో దట్ గివ్స్ ద మోటివేషన్. వాళ్ళ వర్క్ మీద వాళ్ళకి చాలా రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. వాళ్ళు చేసే వర్క్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు అన్నది వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఆ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవచ్చు ఇక్కడ. లా కమిషన్ 6 ఫ్రెష్ ఇన్పుట్స్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఫస్ట్, లా కమిషన్ అంటే ఏంటి? ఇదొక నాన్ స్టాచ్యుటరీ బాడీ, అంటే టైం టు టైం ఫ్రేమ్ చేస్తారు. ఇదొక అడ్వైజరీగా పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ లాకి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ మీద రికమెండేషన్స్ అన్నది ఇన్వైట్ చేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక సింగిల్ లా, ఎంటైర్ కంట్రీకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్, కొన్ని మ్యాటర్స్ మీద లైక్ మ్యారేజ్కి, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అండ్ అడాప్షన్కి ఒకే లా ఉండాలి అనేది యూనిఫామ్ సివిల్ కోడ్. అండ్ దట్ టు యూనివర్సల్ హ్యూమన్ రైట్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి. కాకపోతే ఇండియాలో ఇప్పటి వరకు ఇది లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఎగ్జిస్టెన్స్ అయితే లేదు. బట్ ఎక్సెప్ట్ వన్ స్టేట్, గోవాలో మాత్రమే ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి అసోసియేటెడ్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే, ఫస్ట్ వన్, రిలీజియస్ ఇంటర్ఫరెన్స్ అన్నది జరుగుతుంది అంటారు. ఎందువల్ల అంటే ఇదొక ఫండమెంటల్ రైట్, ఎవరికి నచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో అవ్వడం అన్నది ఫండమెంటల్ రైట్. అలాంటి ఫండమెంటల్ రైట్స్కి అంటే వాళ్ళ రిలీజన్కి సంబంధించిన కొన్ని కస్టమ్స్ అన్నది మార్చి అందరికీ ఒకలాగే చేయడం అన్నది వాళ్ళ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయడం అన్నది ఒక ఆర్గ్యుమెంట్. అలా కాకుండా ఇంకొకటి కూడా ఉంది, డైవర్సిటీ ఉండాలి కదా, అందరికీ ఒకటే చేయడం అన్నది ఇది సూట్ అవ్వదు, ఎందుకంటే మనది చాలా డైవర్సిఫైడ్ కంట్రీ. ఇది ఇంకొక ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడైతే మనకి లేదు, మరి ఫ్యూచర్ గురించి మనకి డెఫినెట్గా ఒక ఒపీనియన్ అయితే ఉండాలి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఆర్టికల్, న్యూస్ కన్జంప్షన్ ఫాల్స్ ఇన్ ఇండియా సేస్ స్టడీ. సో ఒక స్టడీ అయితే జరిగింది, దీని ప్రకారం ట్రెడిషనల్ వేలో న్యూస్ ఏదైతే వాచ్ చేస్తారో ఆర్ తెలుసుకుంటారో అది తగ్గిపోయింది అని అంటున్నారు. ఏదో టెలివిజన్ నుంచి తగ్గిపోయింది, అలాగే ఆన్లైన్లో వాచ్ చేసే మెథడ్లో కూడా తగ్గిపోయింది అనమాట. సో బేసిక్గా దేని మీద రిలై అవుతున్నారు అంటే, యాజ్ పర్ ద స్టడీ సోషల్ మీడియా మీద ఎక్కువ రిలై అవుతున్నారు అంటున్నారు. సో ఈ ఆర్టికల్లో మనకి రిలై అవుతున్నారు అన్నది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, రిలై అవుతున్నారు, దానివల్ల సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది అన్నది ఇంపార్టెంట్. సో అవి మాత్రమే మనం ఫోకస్ చేయాలి. నేను ఒక ఫ్యూ పాయింట్స్ అయితే నేను అనుకున్నవి నోట్ చేసుకున్నాను. మేబీ మీకు డిఫరెంట్ డైమెన్షన్లో ఆలోచిస్తే వేరే కూడా రావచ్చు. సో నేను అనుకునే ఫస్ట్ చెప్తున్నాను. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది హోల్గా దొరకదు. కొన్ని అంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మాత్రమే చూస్తుంటారు, దానివల్ల కంప్లీట్ ఐడియా అయితే ఎవరికి రాదు. అండ్ అలాగే
ఇది కంప్లీట్గా ఈ ఒక న్యూస్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నప్పుడు అన్ని స్పీయర్స్ కవర్ చేస్తారు అండ్ అలాగే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేస్తారు. బట్ అలా కాకుండా ఇండివిజువల్గా ఒక పర్సన్ తనకి నచ్చిందే తను చూస్తే చాలా ఎంగేజ్గా ఉంటారు. అవేర్నెస్ అనేది కరెక్ట్గా జరగదు. అండ్ క్రెడిబిలిటీ, ఒక న్యూస్ కరెక్టా కాదా అన్నది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అసెస్ చేసుకోలేరు. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా సర్క్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మీద. అండ్ అలాగే జర్నలిజం ప్రాక్టీసెస్ అన్నీ చేంజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే జర్నలిజం అనేది ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ న్యూస్ ప్రజెంట్ చేయడమే అంటే ట్రెడిషనల్ వేలో ప్రజెంట్ చేసేది ఇప్పుడు తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కొత్త రకం అప్డేషన్ అయితే జరగాలి. దానికోసం చేంజెస్ అయితే జరగచ్చు. లాస్ట్ ఆర్టికల్, ద స్టేటస్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఇన్ ఇండియా. ట్రాన్స్జెనిక్ క్రాప్స్ అంటే జెనెటిక్ లెవెల్లో మోడిఫై చేయబడిన క్రాప్స్. ఇండియాలో కాటన్ మాత్రమే అలా కమర్షియల్గా కల్టివేషన్ చేయడానికి అలౌ చేయబడింది, జెనెటికల్ మోడిఫైడ్ క్రాప్. ఇంకా ఉన్నాయి కూడా, కాటన్, బ్రింజాల్ అండ్ మస్టర్డ్. ఈ మధ్యకాలంలో మస్టర్డ్ అయితే చాలా ఎక్కువగా న్యూస్లో ఉన్నింది. సో ఇట్లాంటి క్రాప్స్ని కమర్షియల్గా కల్టివేట్ చేయడానికి ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే జీఈఏసీ, జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కింద వర్క్ చేస్తుంది. అండ్ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్. అలాగే ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే క్రైటు ఏఐ జీన్ మోడిఫైడ్ కాటన్ క్రాప్ అన్నది టెస్ట్ చేయడానికి 3 స్టేట్స్ డినై చేశాయి. సో ఇది హైదరాబాద్ బేస్డ్ బయో సీడ్ రీసెర్చ్ డెవలప్ చేసింది. ఇది పింక్ బాల్వామ్, ఇది ఒక పెస్ట్ అనమాట. కాటన్ ప్లాంటేషన్ని ఎఫెక్ట్ చేసేది, దాన్ని రెసిస్టెంట్ చేయగలదు అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇది టెస్ట్ చేయడానికి 3 స్టేట్స్ అలౌ చేయలేదు. ఒకటి తెలంగాణ, ఇంకొకటి గుజరాత్ అండ్ ఇంకొకటి మహారాష్ట్ర. ఓన్లీ హర్యానా యాక్సెప్ట్ చేసింది. సో ఈ జీఈఏసీ ఏం చేసిందంటే తీసిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సర్టెన్ ఏరియాస్ని నోటిఫై చేయమంది, టెస్టింగ్ సైట్స్ లాగా స్టేట్స్లో. సో దానివల్ల స్టేట్స్ పర్మిషన్ తీసుకోకుండానే ఇవి టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అని జరిగింది. సో ఈ ఆర్టికల్తో మనం అనుకున్న 6 ఆర్టికల్స్ యొక్క న్యూస్ అనాలిసిస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐ హోప్ డెఫినెట్గా మీకు ఇది యూజ్ అవుతుంది. అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నా లేకుంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.